గత వారం మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలని ఆలోచన చేశాము. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వచనాలు మనం అంత తొందరగా విడిచిపెట్టడానికి లేదు. ఎందుకంటే ఇవాళ 23వ వచనం చెప్దాం అనుకున్నాను, 23వ వచనం చెప్దాం అనుకున్నా, 24వ వచనం చెప్దాం అనుకున్నా, 25వ వచనం చెప్దాం అనుకున్నా, ఈ వచనమే పునాదిగా కనబడుతుంది. వాస్తవానికి ఈ వచనాన్ని అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. యేసు ప్రభు మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు మొదటగా ఈ మాటలు చెప్తున్నాడు అనేది మనం చూడటానికి ప్రయత్నం చేయాలి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోగునగును. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. నరహత్యకు తీవ్రమైన శిక్ష ఉంటుందని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కానీ యేసు ప్రభు వారు నరహత్య అనేటువంటి పాపానికి ఇంకా పోలికలు ఇస్తున్నాడు. కోపము, మరొకరిని చులకనగా చూసి మాట్లాడడం, మరొకరిని తప్పుగా చిత్రీకరించడం. వ్యర్థుడా అంటే చులకనగా మాట్లాడడం, ద్రోహి అంటే తప్పుగా చిత్రీకరించటం. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో నరహత్య చేసిన వ్యక్తి ఎంతటి శిక్షకు గురవుతాడో, ఎంతటి శిక్షకు అర్హుడో తన దృష్టిలో ఇలా మాట్లాడిన వ్యక్తులు, ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు కూడా ఆ నరహత్య చేసిన వారితో సమానం అనే భావాన్ని యేసుక్రీస్తు మాటల్లో మనం చూడవచ్చు. నరహత్య చేసినటువంటి వానికి మరణ శిక్షే అంతిమైనటువంటి శిక్ష. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ ద్రోహి అని చెప్పేటువంటి వాడు నరకాగ్నికి లోనగును అని అంటున్నాడు. అంటే శాశ్వతమైన రెండవ మరణం. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం, మనకు ఆందోళన కలిగించాల్సిన విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వాటిని అంత తీవ్రంగా పరిగణించారు? ఎందుకంటే మనం చూసినప్పుడు నరహంతకులు అనేటువంటి వాళ్ళు దేవుని సంబంధికులు కారు, వారు అపవాది సంబంధులు. నరహంతకులు అపవాది లక్షణాలను కలిగి ఉంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసుప్రభు వారు అంటారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు మొదటి నుండి కూడా అబద్ధికుడు, వాడు నరహత్య చేస్తున్నాడు, మనుషులను హరింపచేసే ఆలోచన అపవాది. మానవ ప్రగతికి విఘాతం కలిగించే విధంగా మనుషుల మధ్యలో కలతలు తీసుకొచ్చి మానవుల మధ్యన విభేదాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళే అపవాది సంబంధులే. కారణం, కొన్నిసార్లు మనం మాట్లాడేటువంటి మాటలు మనకు సమర్థనీయంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటలు అవతల వాళ్ళ హృదయాన్ని కత్తితో పొడుచున్నట్టుగా చేస్తాయి. అందుకే సామెతల గ్రంథం 12:18 చూస్తాం, కత్తిపోటు వంటి మాటలు కలవు అని. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఈ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కాపురాలు కూల్చేస్తారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు, కొంతమంది జీవితాలని బలి తీసుకుంటారు. అలాగే మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే మనం చూస్తాం యాకోబు 3:6లో నాలుక అగ్నియే, అంటే అగ్ని వంటి మాటలు. ఒక మనిషిని సజీవంగా అంటే బ్రతికుండగానే కిరసనాలేసి తగలబెడితే వాడు ఎంత క్రూరంగా చచ్చిపోతాడో, అలాగా ఒక మనిషిని నిట్ట నిలువున తగలబెట్టి వాడి మనసుని మండించి వాడి జీవితాన్ని వాడి నాశనం చేసుకునేటట్టుగా చేయడంలో ఈ మాటల పాత్ర, అంటే చులకనగా మాట్లాడే మాటలు, తప్పుగా చిత్రీకరించే మాటలు అంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని మనం ఆలోచన చేయాలి. అలాగే 140వ కీర్తన 3వ చరణంలో మనం చూసినప్పుడు, పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది అనే మాట చూస్తాం. సో కొంతమంది మాటలు విషం కంటే కూడా చాలా ప్రమాదకరమని. విషం మనిషిని క్రమేపీ చంపేస్తుంది. ఏ విషమైనా వెంటనే మనిషికి ఎక్కదు, కానీ క్రమేపీ అతన్ని పక్షవాతానికి లేక పూర్తిగా వాతానికి గురి చేసి అతడి జీవితాన్ని హరించేస్తుంది. అలాగే కొన్ని మాటలు ఒక మనిషిని అణువణువున చంపేస్తాయి, కొన్ని మాటలు తగలబెట్టేస్తాయి, కొన్ని మాటలు కత్తితో పొడుచున్నట్టు ఉంటాయి. మనుషుల మాటలు ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తాయో అవి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు కనుక ఆయన ఏమంటున్నాడు,
సహోదరుని చూచి వ్యర్థుడా అని అన్నా, ద్రోహి అని అన్నా వాడు విమర్శకు లోనవుతాడు, వాడు నరకాగ్నికి లోనవుతాడు. ఇటువంటి మాటలకు లేక ఇంత తీవ్రమైన పదజాలానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఒక మనిషికి ఉండేటువంటి కోపం. ఆ కోపం వల్లనే మనిషి ఇంత తీవ్రమైనటువంటి పదజాలాలు వాడతాడు. మనిషిలో కోపం తారాస్థాయికి వెళ్ళిపోతే తను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అని అంటారు చాలామంది. కానీ నాకు కోపం వచ్చిందంటే నేనేమంటానో తెలియదు అంటారు కొంతమంది. కానీ అది అబద్ధం. వాడు ఏమంటాడో వాడికి తెలుసు, తెలిసే అంటాడు. తెలిసే మనస్ఫూర్తిగా అవతల వ్యక్తిని గాయపరచడానికే ఆ మాటలు మాట్లాడతాడు. ఈ తీవ్రమైనటువంటి పదజాలానికి కారణం కోపమే. నేను మీతో చెప్పన్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. ఎవరైతే కోప్పడతాడో, కోప్పడినటువంటి వాడికే ఇంతటి నీచమైన మాటలు వస్తాయి. కోపం లేనప్పుడు అటువంటి మాటలు ఎవరికి రావు. ప్రేమ కోపాన్ని చల్లారుస్తుంది. ప్రేమ ఎటువంటి దోషాలనైనా సరే కప్పేస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు ఏ లోపాలు కూడా కనపడవు. ప్రేమ అనేకమైన పాపములను కప్పును అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రేమ ఎంతటి బలమైనదో, అగ్నిని కూడా చల్లార్చేటువంటి ప్రభావం కలిగిందో మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా విషయాలు మాట్లాడుతూ 7వ వచనంలో అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును అన్నాడు. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ఏమన్నా భరిస్తుంది, సహిస్తుంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు అరుచుకోరు. నా భార్య కదా అన్నది అని తను సమర్థించేసుకుంటాడు. ఎందుకంటే అతనికి ప్రేమ ఉంది. నా భర్త కాకపోతే నన్ను ఎవరు అంటారు అని ఆమె సమర్థించేసుకుంటారు. కానీ ఇద్దరి మధ్యన ఒకరికి ప్రేమ ఉండదో వాళ్ళ పంతాలకు వెళ్ళిపోతారు. ఇంత మాట నువ్వు నన్ను అంటావా, ఇంత మాట అన్నాక నేను నీ ఇంట్లో ఉండను అని అంటారు. కొన్నిసార్లు ఇద్దరు స్నేహితుల మధ్యలో కూడా ఈ మాట పట్టింపులు వస్తాయి. ప్రేమ లేనప్పుడు అన్ని పట్టించుకుంటారు. ఏదో తెలుగులో ఒక మాట ఉంటుంది, గుడ్డు మీద వెంట్రుకలు వెతుకుతాడని. అంటే ఎక్కడ ఏమీ లేని చోట కూడా ఏదో ఒక లోపం ఎతికి అవతల వ్యక్తిని పూర్తిగా ఆట పట్టించాలనో, లేక అవమానపరచాలనో, లేక అందరి ముందు అతన్ని అవహేళన చేయాలనో మాటలు ప్రయోగిస్తూ ఉంటారు. అన్నిటికీ మూలం కోపం అని మనం తెలుసుకున్నప్పుడు ఆ కోపం ఏమాత్రం కూడా దేవునికి ఆమోదయోగ్యం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనకి కోపం ఉండడం తప్పు కాదు అని చెప్పాను ఎఫెసీ 4:26 ప్రకారం. కానీ కోపము పాపముగా మారకూడదు. అంటే కోపము కక్షలకు దారి తీయకూడదు. కోపము అవతల వ్యక్తిని హీనపరిచేటువంటి ఆలోచనలోనికి ఒక మనిషిని నడిపించకూడదు. మనుష్యుని కోపము మానవ జీవితాన్ని అది సర్వనాశనం చేస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ అనే పద్యం మనం వినే ఉంటాము. మా అమ్మ ఎక్కువగా ఎప్పుడైతే మేము కోపంగా ఉంటాము ఆ పద్యం చదువుతుండేవారు. మనిషిని కోపము మనిషిని నాశనం చేస్తుంది. కొంతమంది అనుకుంటారు మేము కోప్పడితే అవతల వ్యక్తి సరవుతాడు, మేము కోప్పడితే అవతల వ్యక్తి భయపడతాడు, మేము కోప్పడితే అవతల వ్యక్తి సరిచేయపడతాడు అనుకుంటారు. కానీ అది అన్నిసార్లు కూడా సాధ్యం కాదు. కోప్పడినప్పుడు నువ్వు కోప్పడుతున్నావని ఎదురుగా మంచిగా ఉండొచ్చు. నువ్వు అలా తప్పుకున్న వెంటనే నీవు ఉన్నప్పుడు చూపించినటువంటి మంచితనం కంటే రెండింతల చెడు పనులు అతను చేయొచ్చు. కోపం మనిషిని అణిచివేస్తుంది కానీ మార్పు తీసుకురాదు. కోపము ఎందుకు కూడా ప్రయోజనకరం కాదు. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట చూస్తాం. ఇక్కడ మనం చూసినప్పుడు కోపానికి కారణం కూడా ఉంది, అది ఆలోచన చేయాలి. యేసు ప్రభువు వారు ఆ మాటలకు వెనకున్న కోపం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే హత్యకు ఉపక్రమింపచేసేటువంటి ఏమిటో ఆయనకు తెలుసు. యేసు ప్రభువు వారు అంతరంగంలో మార్పు కోరుతున్నాడు, అంతేగాని వారి వలె వస్త్రాలలో, మాటలలో, అలాగే వాళ్ళ ఉపవాసాలలో, వాళ్ళ దశంభాగాల్లో మార్పును కోరటం లేదు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల 20వ వచనంలో. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే వీళ్ళ నీతి అధికం ఎప్పుడవుతుంది?
ఇన్ అండ్ అవుట్ వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నప్పుడు. కొంతమంది బయట బాగానే ఉంటారు, కానీ లోన చాలా దౌర్భాగ్యులుగా ఉంటారు. నీ మంచితనము నిజంగా వాస్తవికమైన మంచితనముగా పరిగణించబడాలి అంటే నువ్వు లోన బయట కూడా అదే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. లోన వేరే రకమైన మనస్సు, బయటకు వేరే రకమైనటువంటి ప్రవర్తన చూపించేవాడు వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. నలుగురిలో గౌరవంగా మాట్లాడుతూ ఉన్నవాడిని మనం నమ్మడానికి వీల్లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు వాడు చాలా మాటలతో మనల్ని బాధ పెడతాడు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటల వెనకాల ఆయన హృదయ అంతరంగాన్ని, మానవ అంతరంగాన్ని ఆయన స్పృశిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు కోపము అనేటువంటి పదాన్ని ఆయన వాడుతున్నాడంటే, కోపము అనేది అంతరంగ స్వభావం, అది బయటకు కనపడేటువంటిది కాదు. ఒక వ్యక్తి మీద నీకు కోపం ఉందనుకో, నువ్వు అరుస్తావు, కానీ అరిచిన ప్రతి వ్యక్తికి కోపం ఉందని అనుకోకూడదు. కొంతమంది అరుస్తారు, ఊరికనే అరుస్తారు, అరిస్తే అవతల వాడు భయపడతాడని అరుస్తారు, కానీ వాస్తవానికి వాళ్ళకి మనసులో ఎటువంటి కోపం ఉండదు. కొంతమందికి లోన కోపం ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి ఏమీ అరవరు. తెలుగులో ఒక మాట మనం అంటాం, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదని. నిజంగానే కొంతమంది మనుషుల పద్ధతి కూడా కుక్కలాగానే ఉంటుంది. వాడు చాలా దుర్మార్గుడు, కానీ వాడు ముఖంలో ఆ దుర్మార్గత్వం కనపడదు. నువ్వు ఎన్ని మాట్లాడినా ముఖం మీద ఉమ్ముచ్చు చెరిపేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు, కానీ ఆ తర్వాత నీ ప్రాణం కూడా తీసేస్తాడు. సో కోపం అనేది బాహ్యమైనటువంటి చూపులో కనపడుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అంచనా వేయలేం. ఎందుకంటే కోపం ప్రాథమికంగా అది ఆంతరంగిక స్వభావం. సరే, ఈ కోపం కలగడానికి కారణాలు ఏంటి? ఈ విషయం గురించి మనం ఆలోచన చేయాలి. కోపం అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఆదికాండం 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాల్లో ఉన్న విషయాలనే అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 1 యోహాను 3:12 మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఈ కయ్యను ఎటువంటి వాడు? వీడు తన సహోదరిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? 1 యోహాను 3:12 వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై ఉండను కనుకనే కదా. తాను దేవుని ఆమోదం పొందకపోవడం, తన తమ్ముడు దేవుని ఆమోదాన్ని పొందడం వాడులో అసూయను తీసుకొచ్చింది. ఆ అసూయ అతనిలో కోపానికి కారణమైంది. మనం కూడా ఎవరైనా ఎక్కువగా భక్తి చేస్తున్నట్లయితే, ఎవరైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నట్లయితే వాళ్ళని చూసి మనం కూడా అసూయపడతాం. అందుకే వాళ్ళని మనం కామెంట్ చేస్తాం, చాలా ప్రార్థనాపరుడండి, అమ్మో వీడు చాలా భక్తుడండి అంటాం. వాస్తవానికి ఆ వ్యక్తిని పొగడం, మనం ఆ మాటలతో అవతల వ్యక్తిని హీనపరిచే ప్రయత్నం చేస్తాం. ఏదైనా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అవతల వ్యక్తి వచ్చాడు అనుకోండి, అమ్మ వాడు వచ్చాడు రా, భక్తులు వచ్చాడు రా, నోరు మూసేయండి రా అంటారు. అంటే నిజంగా వాడు వచ్చినప్పుడు నోరు మూసేయాలనుకున్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అలా మాట్లాడతారంటే అవతల వ్యక్తిని హీనపరచడం వాళ్ళ ఉద్దేశం. కొన్నిసార్లు ఆ మంచి వాళ్ళను కూడా వాళ్ళు చెడగొడతారు. కొంతమందికి ఎదుటి వాళ్ళు గౌరవం పొందటం, ఆమోదం పొందడం ఇష్టం ఉండదు. కొంతమందికి ఎదుటివారు ఆదరణ పొందడం ఇష్టం ఉండదు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో దావీదు వాళ్ళ అన్నయ్యలు యుద్ధానికి ఉంటే ఆ యుద్ధం దగ్గరికి వచ్చాడు. దావీదుని పంపించింది వాళ్ళ తండ్రే. కానీ దావీదు వచ్చినప్పుడు ఆ యుద్ధాన్ని చూస్తూ అక్కడున్న మనుషులతో అతను మాట్లాడుతున్న విధానాలు చూసినప్పుడు, వాళ్ళ తమ్ముడిని అందరూ కూడా ఇష్టపడుతున్నప్పుడు, ఆ ఇంట్లో వాళ్ళ పెద్దన్న అయినటువంటి ఏలియాబుకి చాలా కోపం వచ్చింది. ఏలియాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? అరణ్యంలో చిన్న గొర్రెపు మందని ఏం చేశావు? నీకు గర్వం ఎక్కువ, నీ హృదయపు చెడుతనం నేను నాకు తెలుసు, యుద్ధం చూడటానికి వచ్చావు కదా అని ఇన్ని మాటలు అనేసాడు. అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు, అవసరమైన దానికంటే ఎక్కువ మాటలు మాట్లాడాడు. దావీదు ఎందుకు వచ్చావురా అంటే, నాన్న పంపించాడంటే, సరేనా అయితే ఇదిగో తీసుకొని వెళ్ళిపో ఇంటికి అన్నారు. చూడండి, కొంతమంది వాళ్ళ తమ్ముళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారు, తండ్రి కంటే ఎక్కువగా చూస్తారు. కొంతమంది వాళ్ళ చెల్లెల్ని తల్లి కంటే ఎక్కువ చూస్తారు. అందుకే ఆ కుటుంబాల్లో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ అన్నయ్యల గురించి మా నాన్న లాంటోడని చెప్తారు. అదెంతో గర్వప్రదమైనటువంటి మాట. కానీ కొన్నేళ్లలో
ఆ పెద్దవాళ్ళు ఎలాగుంటారు తెలుసా? పిశాచుల్లో ఉంటారు. చిన్నపిల్లల్ని పట్టి పీడిస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి అన్ని పనులు చెప్తారు. చిన్నపిల్లల్ని చాలా బాధ పెడతారు. చిన్నపిల్లల్ని చాలా అవమానపరుస్తారు. చిన్నపిల్లల్ని చాలా హీనంగా చూస్తారు. యెషయా ఇంటిలో అది జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు దావీదు వచ్చేసరికి ఏలీయాబుకి ఇంకా అసూయ వచ్చేసింది, వీడు వచ్చేసాడని. కాబట్టి అసూయతో అతని మీద ద్వేషపూరితంగా మాట్లాడుతున్నాడు. మనకుండేటువంటి అసూయ అవతల వ్యక్తులు ఆమోదించబడడం వల్ల కలవచ్చు, లేక మనకు ఉండేటువంటి అసూయ అవతల వ్యక్తులు ఆదరించబడడం బట్టి కలగవచ్చు. మనకి అసూయ ఇంకొకరు పొగడబడుతున్నా కూడా రావచ్చు. 1 సమూయేలు గ్రంథం 18:8 దావీదు గొప్పగా యుద్ధం చేస్తే అతనికి చాలా మంచి పేరు వచ్చింది. అందరూ పాటలు పాడడం మొదలుపెట్టారు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని. ఆ మాటలు వింటా ఉంటే సౌలుకి చాలా మండిపోయింది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపం తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకోనేను. అతనికి ఎందుకు కోపం వచ్చింది? ఇంకొకరు పొగడబడతా ఉంటే నచ్చట్లే. ఒకడికేమో ఒకడి భక్తి నచ్చలే, ఒకడికేమో జనాదరణ నచ్చలే, ఒకడికేమో పొగడబడ్డం నచ్చలేదు. ఇంకా మనం చూస్తే కొంతమందికి ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నా కూడా నచ్చరు. ప్రశాంతత కూడా నచ్చదు. వాళ్ళు బాధలు పడుతుంటే ఎదుటి వ్యక్తి కూడా బాధలు పడాలి. బైబిల్ అటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడి పేరు హేరోదు అంటారు. వాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, వాడు చాలా దుర్మార్గుడు కదా, వాడికి చావు దగ్గరకు వచ్చేసినప్పుడు తను చచ్చిపోతే ఎవరు ఏడవరు అనుకొని తన దగ్గర ఉండేటువంటి అధిపతుల్లో దాదాపు 400 మందిని రకరకాల నెపాలు వేసి వాళ్ళందరికీ మరణశిక్ష విధించండి అని చెప్పి ఆజ్ఞాపించాడు చివరి నిమిషంలో. కానీ దేవుడి వల్ల ఆ మరణశిక్ష రద్దు చేయబడింది. అతను చనిపోయిన తర్వాత నిర్వీర్యం చేయబడింది. వాళ్ళు బతికారు. చూడండి, కొంతమంది తాము బాధపడితే ఎదుటి వాళ్ళు కూడా బాధపడాలనుకుంటారు. అందుకే మన 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ అహాబు అనేటువంటి రాజు కనపడతాడు. ఇతడు తన కోట పక్కన ఉన్నటువంటి నాబోతు అనేటువంటి వ్యక్తి కలిగినటువంటి ద్రాక్షవల్లిని చూసి అతనికి ఆ పంట పండడం, ఆ పొలం బాగుండడం చూసి తట్టుకోలేకపోయాడు. వీడు రాజు, వీడికి ఇంకా ఎక్కువే ఆస్తులు ఉంటాయి. కానీ అతనికి నాబోతు పొలం నచ్చింది. దాన్ని బట్టి మూతు ముడుచుకొని కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయో భోజనము చేయకయో ఉండేను. ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకంటే ఆ నాబోతుకి ఉన్నటువంటి పొలం నచ్చి, నాబోతు గారు ఈ పొలం నాకు ఇచ్చేయండి అని అడిగాడు. కానీ అలాగా నచ్చింది కొనుక్కోవడం ఇశ్రాయేల్లో పద్ధతి కాదు. ఇశ్రాయేల్లో దేవుడు భూమిని ఒక్కొక్క గోత్రానికి ఎంత భూమిని విభజించి ఇచ్చాడు. వాళ్ళు ఆ భూమిని బయట వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు. కావాలంటే దాని మీద అప్పు తెచ్చుకోవచ్చు. మళ్ళీ జూబిలీ అనే పండగ వచ్చేసరికి వీళ్ళు అప్పు తీర్చినా తీర్చకపోయినా ఆ పొలం మళ్ళీ వాళ్ళ పేరున వచ్చేస్తారు. వాళ్ళ పిత్రార్జితాన్ని అమ్ముకోవడం కుదరదు. ఇప్పుడు అహాబు రూల్స్ విరుద్ధంగా ఆ పిత్రార్జితాన్ని అడుగుతున్నాడు. అది ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందండి అని నాబోతు లీగల్గానే ఒపీనియన్ చెప్పాడు, లీగల్గానే ఉన్న విషయం చెప్పాడు. కానీ వాడికి అంత ఆలోచించే జ్ఞానం లేదు. వాడికి అసూయతో నిండిపోయాడు గనక ఈ అహాబు నాకు భూమిని ఇవ్వనన్నాడు అని వెళ్ళి మూతు ముడుచుకొని పడుకున్నాడు. ఆ తర్వాత అతని భార్య యెజుబెలి వచ్చి అతనికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చెప్పడం, దాన్ని బట్టి నాబోతుని అన్యాయంగా తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి అబద్ధ సాక్ష్యాలు కల్పించి గుప్పించి నాబోతుని చంపించడం, ఆ విషయం దేవుడు చూసి ఏలియా ద్వారా నాబోతు సంగతి తేల్చేయడం మనం చూస్తాం. ఆ తర్వాత చరిత్రలో ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తే ఓర్చలేరు, ఇంకొకళ్ళు మళ్ళీ మార్పు చెందినా కూడా ఓర్చలేరు. లూకా సువార్త 15:28 మనం చూస్తే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు రాగానే ఏమంత సంతోషంగా లేడు. చిన్న కుమారుడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అనుకుని ఉండొచ్చు, ఇంకా చిన్నోడు వెళ్ళిపోయాడు కదా, మొత్తం నా ఆస్తి నాదే అనుకుని ఉండొచ్చు. ఆ తండ్రి ఆస్తిని ఇంకా అతనికి ఇవ్వచ్చేమో, మనకు తెలియదు విషయం. కానీ చిన్న కుమారుడు మారు మనసు పొంది మళ్ళీ వెనక్కి వచ్చాడు. అప్పుడు తండ్రి హర్షాతిరేకాలతో చాలా సంతోషంతో ఆ చిన్న కుమారుని ఇంట్లోకి ఆహ్వానించాడు, ఇంట్లో విందు చేయిస్తున్నాడు. ఇలా ఒక పెద్ద కుమారుడు పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ పనులను అడిగాడు, ఏంటి ఇంత ఈవేళ ఎంత హడావిడిగా ఇంత సందడిగా ఉందంటే, మీ చిన్న తమ్ముడు వచ్చాడండి నాన్న, అందుకని విందు ఏర్పాటు చేసాడంటే వెళ్ళి, నాన్న ఏ రోజైనా నన్ను పార్టీ చేసుకోమన్నావా?
ఏ రోజన్నా పార్టీ చేసుకోమని నాకు గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఇచ్చావా? ఇవాళ నీ తమ్ముడు, నీ చిన్న కొడుకు నీ ఆస్తి అంతా పాడు చేసినాడు ఇంటికి వస్తే విందు చేస్తావా అని కైకేయిలు ఆడుతున్నాడు. కానీ దానికి తండ్రి ఏమీ బాధపడలేదు. పెద్దోడా, నువ్వు ఎప్పుడు నాతోటే ఉన్నావు, ఉన్న ఆస్తి అంతా నీదే, మరి నన్ను అడిగేదేంటి? నువ్వు ఎలా కావాలంటే అలాగే దాన్ని జీవించాల్సింది. ఇవాళ చిన్న కుమారుడు వచ్చాడు, వాడు చచ్చిపోయాడు అనుకున్నావు రా, బతికాడు. వాడు పోయాడు అనుకున్నావు రా, దొరికాడు. వాడు మళ్ళీ మారుమనసు పొంది వచ్చాడు, మనం సంతోషించడం తప్పేంటి అన్నాడు. కానీ అది పెద్దవాడికి నచ్చలే. కాబట్టి ఇలాగా దాదాపుగా ఒక 5 కారణాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కారణాల్లో ఏ కారణమైనా మీ జీవితంలో కోపానికి కారణమవుతుందేమో అని పరిశీలన చేసుకోండి. ఒకవేళ మీరు ఎదుటి వ్యక్తుల పైన కోపం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. అయితే ఆ కోపం ఎందుకు వస్తుంది? ఏ అసూయ వల్ల వస్తుంది? ఎదుటి వాళ్ళని ప్రార్థనా పరులైతే తట్టుకోలేకపోతున్నారా? ఎదుటివారు ఆదరణ పొందుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారా? ఎదుటివారు పొగడబడతా ఉంటే తట్టుకోలేకపోతున్నారా? ఎదుటివారు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారా? ఎదుటివారు కనికరించబడతా ఉంటే తట్టుకోలేకపోతున్నారా? ఏ అసూయ కారణమో ఆలోచన చేసుకుంటే మన జీవితాల్ని బాగు చేసుకోగలుగుతాం. ఎందుకంటే కోపానికి అసూయ కారణమైతే, అసూయ కోపం అనేవి అంతరంగ స్వభావం అయితే, ఆ అంతరంగ స్వభావం బాహ్యమైన క్రియల్లో ప్రస్ఫుటం అవుతా ఉంది. నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, నోట్లో నుంచి రాకూడని మాటలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి దేవుని తీర్పు రాబోతా ఉంది. అలాగే మరొక విషయం మనం చూస్తాము. కోపానికి కారణం అసూయ అయితే, మరొక వచన భాగంలో మనం చూసినప్పుడు కోపానికి కారణం గర్వము అని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు వాళ్ళు పొగరుగా అహంకారంగా ప్రవర్తించడం వలన వాళ్ళు దేవుని కోపాగ్నికి గురయ్యారు. వాళ్ళ అహంకారం, వాళ్ళ గర్వం వలన మంచితనాన్ని కూడా కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి. దీనులను అందరూ ప్రేమిస్తారు, దేవుడు కూడా దీనులనే ప్రేమిస్తాడు. అందుకే యెషయా 66:2 చూస్తాం, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నానని. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మీరు 15వ వచనం నుంచి చదివితే అక్కడ కూడా దేవుడు అంటాడు, నేను మహోన్నతుడైనను ఉన్నత స్థలాల్లో నివసించేవాడినైనా, వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకు, నలిగిన వారిని రక్షించుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివాసము చేయుచున్నాను అని చెప్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుండి. కాబట్టి దేవుడికి వినయ సంపన్నులు ఇష్టం, వినయ మనస్కులు ఇష్టం. ఇన్ఫాక్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాలంలో సువార్త చేస్తూ అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి అది తేలిగ్గానే ఉంటుంది కనుక నా కాడి మీ మీదకి ఎత్తుకొని మీరు నేర్చుకోవాలి నా దగ్గర. నేను సాత్వికుడును దీన మనస్సు కలిగినటువంటి వాడిని, నాకు సాత్వికము దీన మనస్సు ఉంది. కాబట్టి మీరు కూడా అటువంటి మనస్సునే ధరించుకోవాలి అనే ఆలోచన యేసు ప్రభు వారి మాటల్లో కనపడతా ఉంది. మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న అది నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏ రోజైతే మనం సాత్వికము, ఏ రోజైతే దీన మనస్సుని, అంటే అహంకారానికి పొగరుకు పూర్తి వ్యతిరేకమైన పదాలు. దీన మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం దేవుని కనికరాన్ని పొందుతాం. దీన మనస్సు గలవారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడు. వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. గర్విష్ఠులను, అహంకారులను దేవుడు ఇష్టపడడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దేవుడు అహంకారులకు వ్యతిరేకి, పొగరు బోతులకు వ్యతిరేకి. ఎవరు పొగరు పట్టిన మాటలు మాట్లాడతారో, ఎవరు గర్వపు మాటలు మాట్లాడతారో వాళ్ళను దేవుడు ఏమాత్రం కూడా ఆమోదించలేడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. దేవుడికి లోబడే వాళ్ళు ఇష్టం, దేవుడికి తనకు భయపడే వాళ్ళకి ఇష్టం, దేవుడికి ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళ ఇష్టం. అహంకారము, గర్వము ఆయనకి ఇష్టం లేని లక్షణాలు. ఆ అహంకారము, గర్వం ఎవరికి ఉంటుంది? అహంకారం, గర్వం ఎవరికి ఉంటుంది తెలుసా? నాకు డబ్బు ఇంత ఉంది అన్నవాడికి అహంకారమే ఉంటుంది. నేను ఇంత చదువుకున్నాను అనేవాడికి అహంకారమే ఉంటుంది. నాకు అంతా తెలుసు
అనుకునేవాడికి అహంకారమే ఉంటుంది. నాకు ఏమీ తెలియదు అన్నవాడు అహంకారంగా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి అహంకారం కలిగినటువంటి వాళ్ళు, ఆ గర్వం కలిగినటువంటి వాళ్ళని మనం ఎక్కడ పరిశీలన చేసినా వాళ్ళు లోన దేని బట్టో అతిశయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేని బట్టి అతిశయిస్తామండి? మన శరీరాలే మనవి కాదు కదా, మన ప్రాణాల మీదే మనకు సంపూర్ణమైన హక్కు లేదు కదా, మనం ఈవేళ నుండి రేపు గాల్లో కలిసిపోయే ఆవిరి వంటి వాళ్ళం కదా. మరి అటువంటప్పుడు మనం దేని బట్టి గర్విస్తాం చెప్పండి? దేని బట్టి కూడా గర్వించడానికి ఏమీ లేదు. అందుకే మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ప్రతి నిమిషం కూడా దేవుని కృప వల్లనే నేను బాగున్నాను, దేవుని కృప వల్లనే నేను ముందుకు సాగగలుగుతున్నానని ఆలోచించుకోవాలి. కానీ నాకేంటి, నా చదువు, నా తెలివి, నా జ్ఞానం, నా పరపతి, నా డబ్బు అనేటువంటి ఆ ఆలోచన అస్సలు మంచిది కాదు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో చివరి వచనాల్లో అతిశయించువాడు ఎన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపించు, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టియే అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైతే మరి దేవుని బట్టి ఆనందిస్తారు, 22వ వచనంలో 23వ వచనంలో చూస్తే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞించున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. నాకేంటి అనే లెక్కలేని తనం మంచిది కాదు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. నాకన్నీ తెలుసు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ అతిశయము, గర్వము మనల్ని అసహనం కలిగిన వాళ్ళగా చేసేస్తుంది. కొంతమంది చూడండి, చాలా నిర్లక్ష్యంగా, చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మనం చూస్తున్నప్పుడు ఆ డబ్బును బట్టి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ చాలా తృణప్రాయంగా చూస్తారు, చాలా నీచంగా మాట్లాడతారు. ఎంతటి వ్యక్తి వచ్చినా ఒరే, యారా, లేకపోతే ఒసే అని మాట్లాడతారు. వాళ్ళకి ఆ అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే తమకు డబ్బు ఉంది కనుక, లేక తమకు కులం ఉంది కనుక, లేక తమకు పరపతి ఉంది కనుక, లేకపోతే తమకు జ్ఞానం ఉంది కనుక. ఆ అతిశయం ఎప్పుడు కూడా మంచిది కాదు. లోకము అటువంటి అతిశయాల్లోకి వెళుతూ ఉంటుంది. కానీ అటువంటి అతిశయము దేవుని దృష్టిలో మంచిది కాదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి. నా దేవుని కృప చేతనే నేను ఇంకా సజీవంగా ఉన్నాను, నా దేవుని కృప చేతనే నేను కనికరించబడుతున్నాను, నా దేవుని కృప చేతనే నేను ఇంకా క్షేమంగా ఉండగలిగానని ప్రతి క్షణం దేవుని కృపను తలపోసుకుంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవునికి లోబడుతూ ముందుకు సాగవలసిన వారముగా మనం ఉన్నాం. మనం అతిశయించడానికి వీలేదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును అయ్యాడు. దేవుడే మనకు జ్ఞానం, దేవుడే మనకు నీతి, దేవుడే మనకు పరిశుద్ధత, దేవుడే మనకు విమోచన. సర్వము ఆయనలోనే, ఆయన ద్వారానే. కాబట్టి ఆయన పాదాల చెంత చేరి వినయమనస్కులమై, దేవా నీ కృప లేకపోతే నాకు విలువ లేదు, నీ కృప లేకపోతే నాకు బ్రతుకు లేదు అని గనక మనం అనుకుంటే, అటువంటి విరిగి నలిగిన మనసున్నవాడు ఎవరి మీద చటుక్కుమని లెగడండి. విరిగి నలిగినటువంటి మనసున్నవాడు పాము బుసలు కొట్టినట్టు ఎప్పుడు లెగడు. ఎప్పుడు అతని నోటు వెంట వినయంతో కూడిన మాటలు, దయగలిగిన మాటలే వస్తాయి. కాబట్టి మనం ఏ విధమైనటువంటి పద్ధతిలో ఉంటున్నాము అనేది మన మాటలు తెలియజేస్తే, మన మాటలు మన తప్పుడు జీవితానికి, మనలో ఉన్నటువంటి అనవసరపు అహంకారానికి గుర్తుగా మన అంతరంగ స్వభావాన్ని బయటపెడుతున్నాయి. యేసుప్రభు అంటున్నాడు, తన సహోదరుని మీద కోపపడువాడు ఎవడు కోపడతాడు? ఎవడు ఎదుటి వ్యక్తులు ఆమోదించబడడం సహించలేడు, ఏ వ్యక్తి అయితే ఇతరులు ఆదరించబడడం సహించలేడు, ఏ వ్యక్తులైతే ఇతరులు పొగడబడడం సహించలేరు, ఏ వ్యక్తులైతే ఇతరులు ప్రశాంతంగా ఉంటే సహించలేరు, ఏ వ్యక్తులైతే ఇతరులు కనికరించబడితే తట్టుకోలేరో వాళ్లే కోపానికి గురవుతారు. ఈ కోపానికి మరొక కారణం ఉందని బైబిల్ చెప్తోంది. ఆ కోపానికి కారణం అంతరంగములో ఉన్నటువంటి గర్వం, అంతరంగములో ఉన్నటువంటి అతిశయం, అంతరంగములో ఉన్నటువంటి అహంకారం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోనా 3 రాత్రింబవళ్ళు నినివే పట్టణం చుట్టూ తిరిగి
ఈ పట్టణం నాశనం అయిపోతుంది, అగ్నిగంధకాలతో కాలిపోద్దని ప్రకటన చేశాడు. ఇదంతా ప్రకటన చేసి ఇప్పుడు వీళ్ళు ఎలా చస్తారు కదా అని దూరంగా ఒక ప్రదేశంలో కూర్చొని చూస్తున్నాడు. కానీ దేవుని ఉగ్రత రావటం లేదు. దేవుడు వాళ్ళు క్షమించేశాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు ఆఖరికి కోళ్ళకి కుక్కలకు కూడా వాళ్ళు మేత పెట్టకుండా కఠినమైన ఉపవాసం ఉండి దేవుని కనికరం కొరకు ప్రార్థన చేశారు. మరి అటువంటిప్పుడు దేవుడు వాళ్ళని ఎట్లా చంపేయగలుగుతాడు? కనుక చంపేటువంటి పని వాయిదా వేసుకున్నాడు. కానీ వెళ్ళి నేను గొప్ప ప్రవక్తని, దేవుడు నన్ను పంపించాడని చెబుతూ ప్రగల్భాలు పలుకుతూ అతిశయిస్తూ ఆ ప్రాంతాలన్నీ తిరిగినటువంటి యోనా ఇప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించకపోయేసరికి చాలా బంకపడ్డాడు, చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే నీకు అహంకారం ఉంటుందో అన్నీ నువ్వనుకున్నట్టే జరగాలని కోరుకుంటావు. అహంకారం లేనోడు ఎలా జరిగినా పోన్లేండి, పర్లేదు బ్రదరు, పర్లేదు సిస్టరు, ఏదో జరిగింది కదా, నాకేమంత అర్హత ఉందండి ఇలాగే జరగాలని చెప్పడానికి, కానీ ఇలా జరిగితే బాగుంటుంది అనుకున్నాను, సరే జరగకపోయినా ఏం పర్వాలేదులేండి అని సర్దుకుపోతారు. కానీ కొంతమంది అలా ఉండరండి. వాళ్ళకి సర్దుకుపోయే లక్షణం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నిట్ట నిలువున అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అహంకారంతో అతిశయముతో నిండిపోయి ఉంటారు. కనుక వాళ్ళ మాటలు చాలా తృణీకారంగా, వాళ్ళ మాటలు చాలా దౌర్భాగ్యంగా బయటకు వస్తాయి. తన సహోదరుని మీద కోపపడేవాడు, వ్యర్థుడా, ద్రోహి అన్నటువంటి వాడు నరకాగ్నికి లోనవుతాడని మనం చూస్తున్నాం. కాబట్టి యోనా తను గొప్ప సేవకుడు గనక, తను గొప్ప ప్రవక్త గనక ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోవాలని కోరుకుంటున్నాడు. చాలా దుర్మార్గం కదండి. అహంకారిగా నువ్వు అనుకున్నది జరగాలని నువ్వు అనుకోవద్దు తమ్ముడు చెల్లి. అది దేవుని నీతిని నెరవేర్చు, అది నీకు అపకారమే చేస్తుంది. అలాగే 2 సమయ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు దేవుని మందసాన్ని తన ప్రాంతానికి తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన మంచిదే, కానీ తీసుకువెళ్ళేటప్పుడు బైబిల్ గ్రంథం ఎటువంటి మార్గనిర్దేశకాలు చేసిందో అలాగే తీసుకువెళ్ళాలి. లేవీలు భుజాల మీద మోసుకుంటూ తీసుకువెళ్ళాలి. కానీ మనోడు కాస్త ఎక్స్ట్రా పోయి అన్ని చోట్ల రథాలు పెట్టించాడు. కొత్త రథం ఒకటి తీసుకొచ్చి దేవుని మందసాన్ని మోయడానికి అక్కడ పెట్టించాడు. ఎంత అహంకారం! దేవుడు మాట లెక్క చేయడా? దేవుని వాక్యం ఏరాయబడింది. ఒక మందసాన్ని తీసుకువెళ్ళాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మోయాలి, ఎవరు మోయాలి, ఈ లెక్కలనే ఉన్నాయి కదా. కానీ రాజు గారు నేను చెప్పిందే జరుగుతుంది, నేను రాజుని, నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే న్యాయం అన్నట్టు మొత్తం సమాజాన్ని తనకు నచ్చిన దారిలో నడిపిస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఎద్దుల బండి మీద వెళ్తా ఉంటే ఎద్దులు కాలు జారింది. అది కొంచెం ఒరిగితే ఆ ఎద్దుల బండి నుంచి ఆ మందసం పడిపోతా ఉంటే అక్కడ వజ్జన్నటువంటి వాడు వెళ్ళి దాని మీద చెయ్యేసిన వాడు చెయ్యేసినట్టే స్పాట్లో పడి చచ్చిపోయాడు. ఏంటెంత పుణ్యకరమైన కార్యక్రమం చేపడితే ఇటువంటి అశుభం జరిగిందని వెంటనే కార్యక్రమాన్ని ఆపేసి దావీదు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు? దేవుడు కోపం రావడానికి కారణం ఎవరు? దావీదే కదా. నీ అహంకారం వలన మరొకరి జీవితం నాశనం కావచ్చు. కొంతమంది ఎంత అహంకారంగా ఉంటారంటే, నా భార్య మాట నేను వినేదేంటి, దానికేం తెలిసి దాని ముఖం అనుకుంటారు. కొన్నిసార్లు అలా చేయడం వల్ల, వాళ్ళ నిర్ణయాల వల్ల కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. కొంతమంది ఆడవాళ్ళకి పొగరు ఎక్కువైపోయి ఆయన పిచ్చమొహముడు, వాడికేం తెలుసు అని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. భర్త వెళ్తూ చెప్పి వెళ్తాడు, అమ్మా ఇలా చేసుకో, ఇలా చేస్తే బాగుంటుంది అంటే వెళ్ళిన తర్వాత దానికి ఖచ్చితంగా రివర్స్లోనే చేస్తారు. అహంకారం వల్ల ఎవరికి నష్టం? కుటుంబానికి నష్టం. కొంతమంది అహంకారం వల్ల సమాజం నాశనం అయిపోతుంది. చట్టాలన్నీ ఇలాగే ఉండాలి, పథకాలన్నీ ఇలాగే ఉండాలని కొంతమందికి ఉండే అహంకారం ఈవేళ సమాజం అధోగతి పాలవడానికి కారణమవుతుంది. కొంతమందికి ఉండే అహంకారం సమాజాన్ని కీడు చేస్తూ ఉంటే, కొంతమందికి ఉండే అహంకారం సంఘాలను పాడు చేస్తుంది, కొంతమందికి ఉండే అహంకారం కుటుంబాలను పాడు చేస్తుంది. కానీ నీ అహంకారం, నీ కోపం దేవునికి వ్యతిరేకమైనది అని తెలుసుకో. నీ సంసారం పాడైతే బాగు చేసుకోవచ్చు, నీ సమాజం పాడైనా బాగు చేసుకోవచ్చు, కానీ నరకకు వెళ్ళిపోతే నేను ఎవడు రక్షిస్తాడు? యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నా బిడ్డలైనంత మాత్రాన మీకు అన్ని ఊరికి నేను జరగవు. ధర్మశాస్త్రంలో ప్రతి అక్షరము నెరవేర్చాల్సిందే. ధర్మశాస్త్ర ప్రమాణాలకి ఏ తక్కువ జీవించినా నాకు ఆమోదయోగ్యం కాదు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. మీ నీతి అధికము కావాలి అంటే మీ అంతరంగ స్వభావం కూడా బాగుపడాలి. నీ కోపగించిన
ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడినా, ఎదుటి వాళ్ళ గురించి హీనంగా తప్పుగా మాట్లాడినా సరే నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోతావు. అయ్యో, అటువంటి హీనమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? ఏమో నీలో అసూయ ఉందా తమ్ముడు చెల్లి? పొగరబోత్తనం ఉందా? అహంకారం ఉందా? 2 సమూయేలు 6వ అధ్యాయం 8వ వచనంలో ఉజ్జాకు ప్రాణహాని కలగడానికి కారణం ఎవరు? అలాగే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో నయమాను అనేటువంటి ఒక శతాధిపతిని చూస్తాం. ఇతడు సిరియా దేశంలో సైన్యాధిపతి. కానీ ఆ ఇంట్లో ఎత్తుకొచ్చినటువంటి బిడ్డ అతని కుష్టును చూసి, చూడండి దేవుని బిడ్డలు ఎంత మంచివాళ్ళు. ఈ నయమానేమో ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళని చంపి అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఆ బిడ్డకి కోపం ఉండాలి, ఉక్రోషం ఉండాలి. ఇప్పుడు మన ఫ్యాక్షనిస్ట్ లాగా ఈవిడేమనుకోవాలి, నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను ఎత్తుకొస్తాడా, వీడికి అన్నంలో విషం కలిపేస్తాను, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను అనుకోకుండా ఆ కుటుంబ క్షేమం కోరుతుంది. ఇది కదా దేవుని మనస్తత్వం అంటే. అపకారికి ఉపకారం చేయడం, శత్రువుల క్షేమం కోరడం, ఇది కదా క్రైస్తవ లక్షణం. నిజంగా క్రైస్తవ లక్షణాన్ని ఆ రోజున ఆ పసిబిడ్డ చూపించింది. ఆమె పేరేంటో కూడా మనకు తెలియదు, ఒక చిన్నది అని రాశారు అంతే. తనను ఎత్తుకొచ్చి తన ఇంట్లో పని కుదుర్చుకున్నటువంటి నయమాను కుష్ఠరోగం చూసినప్పుడు తన యజమాని బాగుపడాలని కోరుకుంది. తన శత్రువైన తన యజమాని బాగుపడాలని కోరుకుంది. అబ్బా, ఎంత గొప్ప ఉదాహరణ అండి. ఆ బిడ్డ సలహా ఇస్తుంది, అయ్యా మా ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా వెళ్ళిపోతుంది, మీరు అక్కడికి వెళ్తే మంచిది అంటే ఈయన అక్కడికి ప్రయాణం కట్టాడు. అంతకుముందు ఎలీషా ద్వారా కుష్టి వ్యాధిగ్రస్తులు బాగుపడ్డని దాఖలాలు లేవు, ఎక్కడ మనకు కనపడదు. ఆ అమ్మ ఎందుకు ఆ మాట చెప్పగలిగింది, లేక ఆ మాటని నయమాను ఎందుకు తీవ్రంగా పరిగణించాడంటే, నా కుష్టి వ్యాధి తగ్గుతుందంటే మంచిదే కదా అని చక్కగా మంచి మంచి బహుమానాలు పట్టుకుని ఎలీషా దగ్గరకు వచ్చేసాడండి. కానీ ఎలీషా కనీసం బయటకు రాలే, బాగున్నావా అని కూడా అడగలే. అయ్యో పెద్దయ్య గారు సైన్యాధిపతి గారు వచ్చారట అని మర్యాద చేయలేదు, బయటికి రాలేదు. తన సేవకుడు పిలిచి అన్నాడు, మన ఇంటికి ఒక సైన్యాధిపతి వచ్చాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయి, 7 సార్లు మునిగిలేగు, నీ కుష్ఠవ్యాధి పోతుందని చెప్పు అంటే వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నేను ఇంత గొప్పవాడిని, ఇంత వీరుణ్ణి, ఇంతటి గొప్ప దేశం నుంచి వచ్చాను, నేను వచ్చినప్పుడు నన్ను చూడ్డానికైనా బయటికి రావాలి, నన్ను గౌరవించకపోతే గౌరవించిపోయాడు, కనీసం నా ప్రార్థన విని నా మీద చెయ్యన్నా చాపాలి, లోన కూర్చొని నా కబురు పెడతాడా, వీడి చెప్పిన మాట ఎవడంటాడు, స్నానం చేయడానికి మా ఊర్లో నదులు లేవా, ఇక్కడే ఎవడ స్నానం చేస్తాడని చాలా కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అతని సేవకుడు చెప్తాడు, సార్ ఎందుకు సార్ అలా కోపం తెచ్చుకుంటారు, స్నానమే కదండి చేయమన్నాడు, చేస్తే ఏం పోయింది అంటే అప్పుడు తన సేవకుడు చెప్పిన మాట కొంచెం ఆలోచన తెచ్చుకొని వెళ్ళి స్నానం చేస్తే అద్భుతం జరిగింది. కానీ అతను కోపం అలాగే ఉంటే, ఆ కోపంతో అతడు వెనుదిరిగి ఉంటే అతడు కుష్టి వ్యాధికి తగ్గేదే కాదు. మనలో చాలామంది అనవసరమైన పట్టుదలకు వెళ్ళిపోయి, ఈ పాస్టర్ గారు మాతో మాట్లాడ్డా, ఈయన మా గురించి నెత్తి మీద చేసి ప్రార్థన చేయడం అనుకొని ఎక్కడ లేని పౌరుషాలకు వెళ్ళిపోతారు, అనవసరమైన పౌరుషాలు. దానివల్ల ఎవరికి నష్టం? ఉండేటువంటి వాళ్ళకే నష్టం కదా. చర్చికి ఎవరి గురించి రావాలంటే పాస్టర్ గారి గురించి కాదు. పాస్టర్ గారు చచ్చిపోతే సంఘం వదిలేసి దేవుడిని వదిలేయకూడదు, మనం దేవుడి గురించి రావాలి. నయమాను కంటే దేవుడు తెలియదు, కానీ అటువంటి నయమాను కూడా కోపం తగ్గించుకొని దేవుడు చేసిన అద్భుతాన్ని అనుభవించాడు. నీ జీవితంలో దేవుని కార్యాలు అనుభవించాలంటే నీ కోపం తగదు తమ్ముడు చెల్లి. అవును, నీకు కొంచెం అవమానకరంగా ఉండొచ్చు, అవును నువ్వు అనుకున్నది కూడా జరిగి ఉండకపోవచ్చు, అయినా కోపం ఏమాత్రం నీకు మేలు చేయదు. నువ్వు బాగుపడాలనుకున్నా, నువ్వు ముందుకు సాగాలి అనుకున్నా, అనవసరంగా నిన్ను పీడిస్తున్న కోపం నుంచి వేళ విడుదల పొందాలి. నీకున్న కోపం నిన్నే నాశనం చేస్తుంది. కోపానికి మరొక కారణాన్ని చూస్తున్నాం, అది గర్వం. కొన్నిసార్లు అసూయ కారణమైతే, కొన్నిసార్లు గర్వం లేక అహంకారం కారణమవుతుంది. మరొక మాట కూడా చూడవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఉజ్జియా అనేటువంటి ఒక రాజు కనపడతాడు. అతన్ని దేవుడు దీవించి అతడు ఉన్నత స్థాయికి వెళ్ళేసరికి వాడికి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది. అన్నీ నేనే, అన్నిటిలో నేనే. కొంతమంది ఎలా ఉంటారంటే ఏ పథకాలైనా వాళ్ళ ఫోటోలే ఉండాలి,
ఏ మాటలైనా వాళ్ళ పేరే ఎత్తాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కనపడాలి. ఈ జాడ్యం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:19 ఉజ్జియా అన్నటువంటి వాడు కూడా అటువంటి జాడ్యమే పట్టుకుంది. వీడు రాజు అయితే అయి ఉండొచ్చు, తన పేరు ప్రఖ్యాతులు అన్ని చోట్ల ఉండడానికి అతను కృషి చేస్తుండొచ్చు, కోరుకుని ఉండొచ్చు, కానీ దేవుని సేవలో వేలు పెట్టకూడదు. దేవుని సేవ దేవుని విధానంలోనే జరగాలి. దేవుని సేవలో రాజకీయాలు పనిచేయవు, రాజులు వచ్చి తలదూర్చకూడదు. నువ్వు రాజ్య పరిపాలన చేసుకో. దేవుడు పని చేయడానికి దేవుడు తనకి కొంతమంది నియమించుకున్నాడు. దేవుడికి ఒక విధానం ఉంది. లేవీయులు మాత్రమే దేవాలయంలో ఉండాలి. మోషే అహరోనుల సంతతి వారు మాత్రమే యాజకత్వం చేయాలి. దేవుని కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకపోవడం వలన కదా ఉజ్జా అన్నటువంటి వాడు చచ్చిపోయాడు. వాటిని పట్టించుకోకుండా తన రూల్స్ ప్రకారంగా మందసాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు, బెడిసి కొట్టింది. ఇప్పుడు ఉజ్జియా అన్నటువంటి వాడు కూడా అలాగే బయలుదేరాడు. నేను ధూపం వేస్తాను, ఆఫ్టర్ ఆల్ యాజకులు మీరేసేదేంట్రా, దేవుడి దగ్గరికి నేను కూడా వేస్తానని ధూపం పట్టుకొని వచ్చాడు. వెంటనే అందరూ చూస్తుండగానే ఆ నెత్తి మీద కుష్టి వ్యాధి మొదలైపోయింది. కుష్టు మచ్చలు కనపడటం మొదలుపెట్టాయి. అయ్యో కుష్టి వచ్చింది రాజుగారి కంటే వెంటనే అతన్ని దేవాలయం నుంచి బయటకు గెంటేశారు. రాజ్యాధికారం కంటే కూడా శక్తివంతమైనది కుష్టు వ్యాధి. కుష్టి వ్యాధి ఉంటే రాజునైనా పక్క పెట్టేశారు, ఎవరినైనా పక్కన పెట్టేశారు. కుష్టు వ్యాధి వచ్చిందంటే నీ కులమేంటో నీ వర్గమేంటో అనవసరం, నిన్ను సమాజంలో నుంచి బయటకు గెంటేసేవారు అంతే. కాబట్టి వెంటనే రాజును అక్కడి నుంచి బయటకు గెంటేశారు. ఉజ్జియా అహంకారం, అతనికి ఉన్నటువంటి అధికార గర్వం అతడు దేవుని శిక్షను అనుభవించేటట్టు చేసింది. ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తుని చేత పట్టుకొని రౌద్రుడై, ఎంత కోపం వచ్చేసింది అయ్యగారికి నువ్వు వేయకూడదంటే. నీకెందుకయ్యా, నువ్వు పని చేసుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, నువ్వు మంచి రాజువి, నీ పరిపాలన కూడా చూసుకో, నీకు యాచకత్వం ఎందుకంటే కోపం వచ్చేసింది. నన్ను సేవ చేయొద్దంటావా? ఎవడు చేయొద్దంటలేదు, కానీ కొన్ని పనులు కొంతమంది చేయాలి. ఇప్పుడు కాదు, అప్పటి కాలం గురించి చెప్తున్నాను. ఇప్పుడు ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పడం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలి, ప్రతి ఒక్కరు అనేక మందిని తీసుకురావాలి, కుదిరితే ప్రతి ఒక్కరు సంఘాలు కూడా పెట్టండి. ఇది ఇప్పటి కాలం గురించి కాదు, అప్పటి కాలం గురించి. ఆ రోజున దేవుడు కొన్ని విధి విధానాలు పెట్టాడు. ఆ విధి విధానాలకు లోబడి ఉండాల్సిందే. అది రాజు అయినా ఎవడైనా దేవుడికి లెక్కలేదు. అప్పుడు ఆ రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు వేరే రూల్స్ ఉన్నాయి. యేసు ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు నరహత్య చేయవద్దు అనే రూల్ ఉంది. నేను ఆ రూల్ మార్చటం లేదు, కానీ ఆ రూల్ ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కోపం ఉన్నా, అవతల వ్యక్తిని చులకనగా చూసినా, అవతల వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినా నువ్వు కూడా నాశనం అయిపోతావు. దేవుడి కనికరం నీ మీదకి రాదు. అక్కడ నరహత్య అంటే భౌతికంగా చంపడమే, కానీ అంతకంటే ఘోరం నువ్వు చేసే ఈ పనులు. కాబట్టి కోపం అసూయ కారణమా, అహంకారం కారణమా, లేక ఏదైనా సత్యం వింటే కోపం వచ్చేస్తుంది కొంతమందికి. ఇదిరా అసలు విషయం, నీ తప్పిది, నీ పొరపాటిది అని చెప్తే అయ్యో నా పొరపాటిదా అని అర్థం చేసుకోకుండా సయ్యమని లెగిస్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:10 హనానీ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఆసా అనేటువంటి రాజుకు వ్యతిరేకంగా అతడు ప్రవచనం చెప్తే ఆసా అనేటువంటి రాజుకి ఎంత కోపం వచ్చిందంటే ఆ ప్రవక్తను తీసుకెళ్లి జైలు వేయించేశాడు. నాకు అధికారం ఉంది కదా అని జైలు వేయించితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తర్వాత దేవుడు అతన్ని ఎలా శిక్షకు అప్పగించాడో మనం చూస్తాం. కాబట్టి నిజం చెప్తున్నప్పుడు నిజం నీకు నచ్చకపోవచ్చు, నిజం కొన్నిసార్లు నిష్ఠూరంగా అనిపించవచ్చు, నిజం కొన్నిసార్లు నీకు బాధ కలిగించవచ్చు. కానీ నిజం చెప్పినప్పుడు అది అర్థం చేసుకొని ఓకే నా పరిస్థితి ఇది, నా బ్రతుకిది, నేను మారాలి అని అనుకోలేగానే అహంకారం పోవడానికి వీల్లేదు. ఇటువంటి సందర్భాలు సంఖ్యాకాండం 24:10 కనపడుతుంది, 27:17 కూడా కనపడుతుంది. సరే, సో నీ కోపానికి ఏంటి కారణం? అసూయ, అహంకారమా, లేక నీ గురించినటువంటి వాస్తవాలు ఎవడైనా చెప్పాడంటే నీ కోపం వచ్చేస్తుందా? కొంతమందికి బాబు నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావంటే ఎంత కోపం వస్తుందో, అయ్యా నువ్వు ఈ పని తప్పుగా చేస్తున్నావంటే ఎంత కోపం వస్తుందో. కానీ అది దేవునికి మాత్రం ఆమోదయోగ్యం కాదు. నీ కోపం నీకు మంచిగా అనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టికి మాత్రం మంచిగా లేదు. ఎందుకంటే కోపం వలన కొన్నిసార్లు సంఘర్షణలు వస్తాయి, గొడవలు వస్తాయి.
మనం అక్కడ చూసాం ఆదికాండం 4వ అధ్యాయంలో. అక్కడ 8వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ కోపం ఎటువంటి సంఘర్షణకు, ఎటువంటి సమస్యలకు కారణమైందో. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఆ కోపం ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే ఇద్దరి మధ్యన గొడవలకి కారణమైపోయింది. నీ కోపం ఇతరులతో నీకు తగాదాలు తీసుకురావచ్చు. నీ కోపం ఇతరులతో నీకు ఎన్నో సమస్యలు పట్టుకురావచ్చు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను, చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చే. కోపిష్ఠుడు ఏం తీసుకొస్తాడట? కోపిష్ఠుడు కలహము రేపును, గొడవలు పెట్టుకుంటాడు. నీకు కోపం ఉంటే నువ్వు అందరితో గొడవలు పెట్టుకుంటావు, సమాధానం నీకు ఇష్టం ఉండదు. 30వ అధ్యాయం 33వ వచనం, పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. కోపము కలహాలకి కారణమవుతుంది. ఎందుకు? కోపం విడిచిపెట్టే, సమాధానంగా ఉంటే పోయేదేముంది? కలహాలు తెచ్చుకుంటే నువ్వే ఏదో ఒకటి కోల్పోతావు. కాబట్టి కలహాలు మంచివి కాదు. కోపం కలహాలకు కారణమవుతుంది. కోపం దేవుని తీర్పు కూడా తీసుకుని వెళుతుంది. వ్యర్థుడా, ద్రోహి, వ్యర్థుడా అనేటువంటి వాడు విమర్శకులోనగును, దేవుని తీర్పులోకి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా దేవుని తీర్పులోకి వెళ్ళిపోతాడు. నువ్వు దేవుని తీర్పుని ఎదుర్కోవడం ఏమాత్రం నీకు క్షేమకరం కాదు. ఒక కోర్టులోకి వెళ్ళామనుకోండి, డబ్బులు పెట్టి లాయర్లను పెట్టుకుని ఏదో విధంగా ఆ కేసులో గెలవచ్చు. కానీ దేవుడి దగ్గరికి మనం దోషిగా వెళ్ళామనుకోండి, బయటపడడం మన వల్ల కాదండి. బయటపడడం మన వల్ల కాదు. దేవుడు ముందు తమ్మిని తమ్మిగా చేసినట్టుగా మనం చేయలేం. కాబట్టి కోపం దేవుని తీర్పును మనం ఎత్తేస్తుందని జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. కోపం వలన నువ్వు కలహాలు తెచ్చుకుంటావు. కోపం వలన దేవుని తీర్పుని నీ నెత్తి మీదకి తెచ్చుకుంటావు. ఆదికాండం 49వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూస్తే, షిమ్యోను, లేవి అన్నటువంటి వారు ఏం చేశారు? వారు తమ చెల్లైనటువంటి దీనా విషయంలో ఆ శెకెం అన్నటువంటి వాడు తప్పుడు పని చేశాడని కోపం వచ్చి వాళ్ళ నానేమో వెళ్ళి వాళ్ళతో సమాధాన పడ్డాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి, అయ్యా మా వాళ్ళ తప్పయింది, ఆ శెకెం అన్నటువంటి మా వాడు తప్పే చేశాడు, మీ పని చేయకూడదు, నీ కూతుర్ని పాడు చేశాడు, కాబట్టి మా తప్పు అయిపోయింది కనుక మేము పెళ్లి చేసుకుంటాం, ఈ రాజ్యానికే అధిపతి నేను, నా కొడుకు వీడు, కాబట్టి మీ అమ్మాయి రాణిలాగే మా మధ్యన ఉంటుంది, దయచేసి మమ్మల్ని క్షమించండి, మీ కూతురు మాకు ఇవ్వండి, మీకు ఏం కావాలంటే చెప్పండి అవి ఇస్తామన్నారు. ఏదో కుదుర్చుకున్నారండి. మధ్యలో వాళ్ళ అన్నయ్యలకి ఆ కోపం ఆగలేదు. వాళ్ళు ఏం చేశారు? రాత్రి వేళ వెళ్ళి ఆ ఊరి మీద పడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేశారు. అందుకే యాకోబు వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, షిమ్యోను, లేవి అనేవారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. చదువుతున్నారా? అటువంటి కోపం శాపానికే కారణం. నీ కోపం కలహాలకు కారణమవుతుందా? నీ కోపం దేవుని శాపాన్ని తీసుకుని వస్తుందా? మరి ఎందుకు ఆ కోపం? యేసయ్య అంటున్నాడు, కోపం కాదు కలిగి ఉండాల్సింది, నువ్వు ఇతరులతో ప్రేమను కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ క్షమించును. కోపము కలహానికి కారణం, కోపము దేవుని శాపానికి కారణం, కోపము నిన్ను పాపములోనికి తీసుకుని వెళుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని గనక మనం చూస్తే మనకు ఆ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం దగ్గరికి వెళదాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. నువ్వు అవినీతి పరుడు, దుర్నీతి పరుడు, పాపివైపోతావు. కోపం వలన దేవుని నీతిని కోల్పోతావు. కోపం వలన నువ్వు పాపిగా ఎంచబడతావు. కోపం వలన నువ్వు దేవుని ఉగ్రతలో పాలిభాగస్తుడు అవుతావు. కోపం వలన దేవుని శాపానికి గురవుతావు. కాబట్టి మనం దయచేసి ఈ రోజున ఈ మాటల్ని మనస్కరించాలని, అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం నుంచి కనుక మనం చదివినప్పుడు,
త్వరగా కోప్పడువాడు మూఢత్వం చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడును అంటున్నాడు. నీకు తొందరగా కోపం వచ్చేస్తే ఆ కోపం ఏం చేస్తుంది? నీ మూర్ఖత్వాన్ని బయట పెడుతుంది. నువ్వు అందరి ముందు మూర్ఖుడుగా, అందరి ముందు తలవంపులు తెచ్చుకునే వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి కోపము ఏమాత్రం కూడా మంచిది కాదు. అది దేవుని నీతిని నెరవేర్చదు. అది మూఢత్వాన్ని బయటపరుస్తుంది. అది నీ జీవితాన్ని పాపిగా, దుష్టునిగా, దౌర్భాగ్యుడిగా అది కనపరుస్తుంది. కోపము కలహాలకు కారణమవుతే, కోపం దేవుని తీర్పును ఆహ్వానిస్తే కోపము పాపముగా మారేటువంటి ప్రమాదంలో ఉంది. కోపము మనల్ని ఖచ్చితంగా సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి మనము కోపపడ్డం విషయంలో చాలా సహనంతో, మనం చాలా జాగ్రత్తగా ఆలోచనతో ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోరదు. అసలు పాయింట్ చదవట్లేదు మీరు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడే లక్షణం మనం వదిలిపెట్టేసుకోవడం మంచిది. అతురమ్మగా, తీవ్రంగా, తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. అది దేవునికి ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తీర్పు తీర్చడానికి దేవునికి అవకాశమే. నీకు ఎవడి మీద కోపం ఉంటే వాడిని పిలిచి భోజనం పెట్టు. దేవునికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇయ్యి. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమునకిము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. కోపానికి కోపం సమాధానం కాదు. కోపానికి ప్రేమ సమాధానం. నీ ప్రేమ అవతల వ్యక్తిని మొత్తం ముంచేస్తుంది, వాడిని చాలా పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం కోపాన్ని మానుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం తీర్పు తీర్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం కోపాన్ని పూర్తిగా పరిత్యజించాలి. మనం చూస్తాము ఎఫెసీ పత్రిక 4:31లో, సమస్తమైన ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. దేవుని బిడ్డలకి ఇవి ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాటల్ని మీరు అర్థం చేసుకోండి. తన సహోదరుని మీద కోపపడువాడు, వ్యర్థుడా అనేటువంటి వాడు, ద్రోహి అన్నటువంటి వాడు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే మీరు అర్థం చేసుకోండి, మీలో అసూయ ఉన్నదేమో. యేసు ప్రభు స్వభావం మీలో లేదు, మీలో అసూయ ఉన్నదేమో. అసూయే మీ అసహనానికి కారణమవుతుంది. ఒకవేళ మీలో అహంకారం ఉన్నదేమో, అహంకారమే మీ అసహనానికి కారణమవుతుంది. లేదా మీలో సత్యాన్ని స్వీకరించలేని దౌర్భాగ్యమైన మనస్తత్వం ఉన్నదేమో. నువ్వు సత్యాన్ని స్వీకరించకుండా, సత్యాన్ని నువ్వు ఆమోదించకపోతే రేపు ప్రొద్దునది నీ తల మీదకి వస్తుంది. ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉంది, నువ్వు సరిచేసుకున్నప్పుడు సమస్య ఉందో లేదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సరిచేసుకుందాం అన్నప్పుడు మనకు మంచిదే కదా. అందుకే అంటాడు ఒక ఆయన, మనకి లోకంలో ఎవరు చెడ్డ వ్యక్తులు లేరంట. మంచి వ్యక్తులు మనలో మంచి సంతోషాన్ని కలిగిస్తే, చెడ్డ వ్యక్తులు మనకు పాఠాలు నేర్పిస్తారంట. కొన్నిసార్లు మన చుట్టూ కోప్పడవుతున్న వ్యక్తులు ఉన్నారంటే మనకి వాళ్ళు చక్కగా డిసిప్లిన్ చేసే హెడ్ మాస్టర్లు అన్నమాట. ఓకే, ఇది నా మేలు కొరకు అని మనం అనుకోగలగాలి. కానీ మన జీవితాల్లో అసూయ, మన జీవితాల్లో అహంకారం, మన జీవితాల్లో సత్యాన్ని ఆమోదించలేని తత్వం ఉంటే మనలో కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ కోపం కలహాలకు కారణమవుతుంది. ఆ కోపం దేవుని తీర్పును ఆమోదిస్తుంది. ఆ కోపం మనల్ని పాపంలోనికి నెట్టేస్తుంది. కాబట్టి అటువంటి కోపాన్ని, దేవుని తీర్పుకు తీసుకువెళ్ళిపోయే కోపాన్ని, దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని చెరిపేసి పెట్టి ఆ కోపాన్ని మనం మానుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. చిత్తవృత్తి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అనే ఆ లక్షణంలో మార్పు వచ్చింది. చిత్తవృత్తిలో మార్పు వచ్చేసి ఏమవుతున్నాం? మనకు నచ్చినట్టు ప్రవర్తించట్లేదు, దేవుడికి నచ్చినట్టు మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీతిమంతుడైన యేసు క్రీస్తు వలె జీవించడం, యథార్థత, భక్తి, ఇవన్నీ కలిగి దేవుని పోలికగా ఆ నూతన స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు మనస్తత్వాన్ని ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కదా మనకు కావాల్సింది. కొలస్సీ పత్రిక 3:1 అంటాడు, మన క్రీస్తులో కూడా లేపడిన వారమైతే పైన వాటినే వెతకాలి. నువ్వు మనుషులను చూస్తే అసూయ పడుతుంది, దేవుని చూడు. దేవుని చూస్తే నీలో ధైర్యం వస్తుంది. నా దేవుడు చూస్తున్నాడు,
వాడు బాగుపడకపోని నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను ఒక రోజున పైకి తీసుకొస్తాడు, నా దేవుడు నన్ను ఈ లోకంలో ఆయనే ఉంచాడు, ఈ లోకంలో నుంచి నా దేవుడు నన్ను తీసుకువెళ్తాడు, ఈ లోకంలో ఉండగా దేవుడు నన్ను దీవిస్తే ఆయనగా మహిమ కలుగుతుంది, నేను ఆయన బిడ్డని, నన్ను ఆయన చూస్తాడు అనే ఆలోచనలు వస్తాయి. నువ్వు యేసును చూడకుండా మనుషులను చూస్తే అసూయగాక ఏమొస్తుంది? నువ్వు యేసును చూడకుండా మనుషులను చూస్తే నీలో గర్వం కాకుండా ఇంకేం కలుగుతుంది? వాడికంటే నేను బాగున్నాను, అహంకారం వస్తుంది. కానీ క్రీస్తును చూసినప్పుడు అహంకారం రాదు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా యేసును చూడమంటున్నాడు. యేసు ఓర్పుకి సంకేతం, యేసు ప్రేమకు సంకేతం, యేసు సహనానికి సంకేతం. యేసును చూసినప్పుడు, ఆ సిలువను చూసినప్పుడు నువ్వు క్షమించగలుగుతావు తప్ప కోపముతో నీ కోపం రేపుకొని నువ్వు దేవుని ఉగ్రతలోనికి వెళ్ళవు. యేసును అర్థం చేసుకున్నవాడు, యేసుతో సంబంధం ఉన్నటువంటి వాడు, క్రీస్తు ప్రేమను అనుభవించిన వాడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల చెంత ప్రార్థన చేయడం నేర్చుకున్న వాడికి కోపం ఉండే ఛాన్స్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, గత వారం చెప్పినట్లు ఎఫెసీ 4:26 ప్రకారం స్పాంటేనియస్గా అప్పటికప్పుడు వచ్చే కోపం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ పాపముగా మారే కోపం గురించి మాట్లాడుతున్నాను. అప్పటికప్పుడు అసహనానికి గురవచ్చు, నువ్వు ఏ మనిషికైనా జరుగుతుంది. కానీ దాన్ని లోన కక్షగా పెట్టుకొని అవతల వ్యక్తిని, ఆ కుటుంబాల్ని, ఆ జీవితాల్ని నాశనం చేసేయాలనేటువంటి ఆ కక్షతో చేసే పనుల్ని దేవుడు ఏమాత్రం కూడా స్వాగతించడు. కాబట్టి ఈవేళ యేసు సిలువ నీకు అర్థమైతే, యేసు సిలువ వైపు నువ్వు చూస్తున్నట్లయితే నీ జీవితాన్ని మార్చుకోమని మనవి చేస్తున్నాను. మరొకసారి మత్తయి సువార్త 5:22 మనకు ఒక హెచ్చరిక కావాలి. మన జీవితాల్లో పెను మార్పుకు నాంది పలకాలి. ప్రభు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక.